ఇప్పుడు మనం అడ్రస్ బైండింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ మనకి మెమోరీ మేనేజ్మెంట్ యూనిట్లో వస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్లో. దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు రిట్రీవ్ చేసుకుని చదువుకోవచ్చు. అడ్రస్ బైండింగ్ ఏంటంటే, జనరల్గా మనం ఏ ప్రోగ్రామ్ సేవ్ చేసినా సరే ఆ ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. కంపైలేషన్ అప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్లోనే ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ప్రోగ్రామ్ని హార్డ్ డిస్క్ నుంచి తీసుకొచ్చి మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తుంది. దాన్నే మనం అడ్రస్ బైండింగ్ అంటాము. అంటే ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్ డిస్క్ నుంచి తీసుకొచ్చి మెయిన్ మెమొరీకి బైండ్ చేయడాన్నే అడ్రస్ బైండింగ్ అంటాము. మ్యాపింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా టు ద లొకేషన్స్ ఇన్ ద మెయిన్ మెమొరీ. మనకి ప్రోగ్రామ్ అంటే ఏంది? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఇన్స్ట్రక్షన్లో సమ్ డేటా ఉంటుంది. సపోజ్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాసాము. ఏలో ఒక వాల్యూ ఉంటుంది, బిలో ఒక వాల్యూ ఉంటుంది, సమ్లో ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని, డేటాని హార్డ్ డిస్క్ నుంచి తీసుకొచ్చి మెయిన్ మెమరీలో ఉన్న లొకేషన్స్ని మ్యాప్ చేయడాన్నే మనం అడ్రస్ బైండింగ్ అంటాము. సో ఇందులో మనం మేజర్గా 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మల్టీ స్టెప్ ప్రాసెసింగ్ ఆఫ్ ఏ యూజర్ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాము. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్ బైండింగ్ డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మనకు ఒక సోర్స్ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ కంపైలర్ ఆర్ అసెంబ్లర్ అని ఉంది. సో మనకి కంపైలర్ అంటే ఎందుకు తెలుసు. కంపైలర్ కంపైల్స్ ద ప్రోగ్రామ్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఆబ్జెక్ట్ ఫైల్. సో కంపైలర్ ఆబ్జెక్ట్ మాడ్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఫైల్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మాడ్యూల్ అండ్ ఫైల్. ఓకే. తర్వాత వీ హ్యావ్ లింకేజ్ ఎడిటర్. లింకేజ్ ఎడిటర్ అంటే లింకర్ ఏం చేస్తుందంటే ఇట్ లింక్స్ ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ సెవరల్ ఫైల్స్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ సింగిల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఇప్పుడు ఈ లింకర్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ఫైల్ని తీసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ మన యొక్క ప్రోగ్రాంలో మనం సెవరల్ లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. సో మన కంపైలర్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్కి ఒక ఆబ్జెక్ట్ ఫైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, స్కాన్ఎఫ్ ఫంక్షన్కి ఒక ఆబ్జెక్ట్ ఫైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విధంగా మన ప్రోగ్రాంలో ఎన్ని లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్ చేస్తే అన్ని లైబ్రరీ ఫంక్షన్స్కి అన్ని ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు లింకర్ ఏం చేస్తుందంటే కంపైలర్ ప్రొడ్యూస్ చేసిన ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కంబైన్ చేసి ఒక ఫైల్ జనరేట్ చేస్తుంది. ఆ ఫైల్నే ఏమంటామంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటాము. ఓకే. సో లింకేజ్ ఎడిటర్ అండ్ లింకర్ బోత్ ఆర్ సేమ్, ఓన్లీ అదర్ ఆబ్జెక్ట్ మాడ్యూల్స్. ఓకే. అంటే ఆ అదర్ ఆబ్జెక్ట్ ఫైల్స్ మొత్తాన్ని తీసుకొని లోడ్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని జనరేట్ చేస్తుంది లింకర్. తర్వాత వీ హ్యావ్ లోడర్ ఏం చేస్తుందంటే ఇట్ లోడ్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్ టు ద మెయిన్ మెమొరీ. సో లోడర్ ఏం చేస్తుంది? ఈ లోడ్ మాడ్యూల్ ఫైల్ని అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మెయిన్ మెమొరీలోకి లోడ్ చేస్తుంది. ఎగ్జిక్యూటబుల్ మెయిన్ మెమొరీలోకి లోడ్ చేసిందంటే దాని అర్థమైంది దట్ ఫైల్ ఈజ్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. దానికోసం లోడర్ సిస్టమ్ లైబ్రరీని యూజ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని లోడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత డైనమిక్ లోడింగ్ ఉంది. డైనమిక్ లోడెడ్ సిస్టమ్ లైబ్రరీ. డైనమిక్ లోడింగ్ అంటే ఏంటంటే లోడింగ్ సిస్టమ్ లైబ్రరీ ఎట్ ఎగ్జిక్యూషన్ టైం ఆర్ రన్ టైం. సపోజ్ మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ మాత్రమే మెయిన్ మెమొరీలో స్టోర్ అయింది. ఇన్ మెమొరీ అంటే మెయిన్ మెమొరీలో స్టోర్ అవుతుంది. సపోజ్ ఆ ప్రోగ్రాంలో మనకు ఒక 10 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఫంక్షన్స్ని రొటీన్స్ అని కూడా అంటాము. ఆ 10 రొటీన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మనం ఎప్పుడైతే రొటీన్ కాల్ చేసామో, అంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేసామో అప్పుడే ఆ రొటీన్ అనేది డైనమిక్గా హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతుంది. సో దీన్నే మనం డైనమిక్ లోడింగ్ అంటాము. సో వెన్ ఎవర్ వీ కాల్ ఏ ఫంక్షన్ దెన్ దట్ ఫంక్షన్ విల్ బి లోడెడ్ డైనమికల్లీ ఫ్రమ్ హార్డ్ డిస్క్ ఇన్ టు ద మెయిన్ మెమరీ ఎట్ రన్ టైమ్. ఓకే. నెక్స్ట్ సో ఇది మనకి ఈ డయాగ్రామ్ గురించి. ఇక్కడ మనకి డైనమిక్ లింకింగ్ అని కూడా ఉంది. ఆల్రెడీ మనం లింకర్ గురించి డిస్కస్ చేసాం. అక్కడ మనం ఏం చేసామంటే స్టాటిక్ లింకింగ్ డిస్కస్ చేసాం. ఇక్కడ డైనమిక్ లింకింగ్ అంటే ఏంది? ద లింకింగ్ విల్ బి డన్ డ్యూరింగ్ ద రన్ టైమ్. సో మనం కంపైలర్ చేసిన తర్వాత, లింకింగ్ చేసిన తర్వాత మనం మన యొక్క ప్రోగ్రామ్ని మాడిఫై చేయొచ్చు. సో మాడిఫై చేసిన ప్రోగ్రామ్ని కూడా మనం లింకింగ్ చేయాలి. రీమాడిఫై చేసిన ప్రోగ్రామ్ని కూడా మళ్ళీ లింకింగ్ చేయాలి.
సో దానికోసం డైనమిక్ లింకింగ్ యూజ్ చేస్తాం. అంటే ఎగ్జిక్యూషన్ టైం అప్పుడు అన్ని ఫైల్స్ అనేవి లింక్ అయ్యి ఒక ఆబ్జెక్ట్ ఫైల్ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేసి మళ్ళీ మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. సో లింకింగ్ ఎట్ ఎగ్జిక్యూషన్ టైం, రన్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ డైనమిక్ లింకింగ్. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాము: కంపైల్ టైం, లోడ్ టైం, రన్ టైం. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ అడ్రస్ బైండింగ్స్ ఉన్నాయి: కంపైల్ టైం బైండింగ్, లోడ్ టైం బైండింగ్, ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్. కంపైల్ టైం బైండింగ్ అంటే ఆ ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో మనకి కంపైలేషన్ టైం అప్పుడు తెలిస్తే దాన్ని మనం కంపైల్ టైం బైండింగ్ అంటాము. ఇఫ్ యూ నో వేర్ ద ప్రాసెస్ రిసైడ్స్ ఇన్ ద మెయిన్ మెమరీ డ్యూరింగ్ ద కంపైలేషన్ టైం, అప్పుడు దాన్ని మనం కంపైల్ టైం బైండింగ్ అంటాము. కంపైల్ టైం బైండింగ్లో ఆ కంపైలర్ అనేది అబ్సల్యూట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు కంపైల్ టైం అప్పుడు మనకి ఆ ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో తెలియలేదు అనుకోండి, దాన్ని మనం లోడింగ్ టైం వరకు డిలేట్ చేస్తాము. సో లోడ్ టైం బైండింగ్ అంటే ఆ ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో మనకి లోడింగ్ టైం అప్పుడు తెలుస్తుంది. సో లోడర్ ఏం చేస్తుందంటే రీలొకేటబుల్ కోడ్ని జనరేట్ చేస్తుంది. సో తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్ ఉంది. ఇది మనకి టుడే మోస్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్, ఇంటర్ప్రెటెడ్ బేస్డ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా దీనే ఇచ్చేస్తుంది ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్. ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్ అంటే ఏంది? we know about where the process resides in the main memory at execution time. సో ఎగ్జిక్యూషన్ టైం అప్పుడు మనకి ఆ ప్రాసెస్ మెయిన్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో తెలుస్తుంది. దాన్నే మనం ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్ అంటాము. ఇది అడ్రస్ బైండింగ్ గురించి. దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది ఫస్ట్ కామెంట్లో పింక్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ఇస్తా. దాని నుంచి యూ విల్ గెట్ ద మెటీరియల్. సో కంప్లీట్ నోట్స్ని ఈ కాన్సెప్ట్ సంబంధించింది అందులో